ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఎన్నో పదవి కోసం ఎన్నెన్నో ఆఫర్లు కూడా ఇచ్చాడు. అవన్నీ నెరవేర్చలేదు. నెరవేర్చినటువంటిది కాసేపటి క్రితమే ఇడుపులపాయలు కూడా లైవ్లో చెప్పడం కూడా జరిగింది. కొంతమంది అయితే ఇప్పటికే ఛాలెంజ్ చేస్తున్నారు. అవి చేయలేదు సరే కదా, 3 పార్టీలు ఏకమై ఆయన్ని మెడలు వంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కదా. అసలు సాధ్యపడుతుందా లేకుంటే ఏమనుకుంటున్నాము దీనికోసం? ఏం లేదు సార్, సాధ్యపడతాదా అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా మేము చెప్పాము. ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి గారిని గెలిపించి అప్పుడే బుద్ధి చెప్పాము. జగన్కి బుద్ధి రావాలి. ఇప్పుడు కూడా అసలు బస్సు యాత్ర ఎలా పెట్టి ప్రజల్లోకి వస్తున్నాడో అనేది మాకెవరికి అర్థం అవ్వట్లేదు. ఏమన్నాడు, ఓటు అడిగితే వచ్చేటప్పటికి మద్యము నిషేధించి ఓటు అడగడానికి వస్తాను అన్నాడు. 3000 రూపాయలు ఫెన్షన్ చేసేసి ప్రతి ప్రజల దగ్గరికి వస్తాను, జాబ్ క్యాలెండర్ తీసి నేను వస్తాను అన్నారు. ఇప్పుడు ఏం చేశారని ప్రజల దగ్గరికి వస్తున్నాడు అంటే ఆడు ఓటమి మళ్ళీ నేను తిరగలేను కాబట్టి ఈ సీఎం గాను అని ఒకసారి బస్సు యాత్ర షికారు చేస్తున్నారే కానీ అతను గెలుస్తాడని అతనికి కూడా నమ్మకాలు లేదు. అతను ఉన్న వెనకాతలు ఉన్న అనుచరులు మంత్రుల వర్గాలకు కూడా నమ్మకాలు లేవు. కాబట్టే వైసీపీ నుంచి దొర్లుకుంటూ మా టీడీపీ పార్టీలోకి చేరుతున్నారు అంటే వాళ్ళ ఓటమి అయిపోయినట్టే. ఇది రెండోసారి. ఫస్ట్ వ్యాపార చిరంజీవి గారు ఎమ్మెల్సీ, రెండోది పార్టీ నుంచి దొర్లుకు వస్తున్నారంటే రెండోది. మూడోది ఏంటంటే జూన్ 4న తెలుగుదేశం సైకిల్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూపించి వాడికి అప్పుడు సరైన బుద్ధి చెప్తారు ప్రజలు కూడా ఓటమి ద్వారా. ధరలు ఇంకా చెప్పలేని స్థాయికి ఎదిగిపోయి సార్. ఏమున్నాయి, కందిపప్పు, ఆయిల్ ఏవేనాను. ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తున్నాను, అది ఎవరు ఇస్తున్నారు? మోడీ గారు ఇస్తున్నారు. బీజేపీ పరిపాలిస్తున్నారు. గ్యాస్ మోడీ గారు ఇస్తారు. వీడు ఏమీ కూడా చేయలేదు. మోడీ గారు గ్యాస్ అయితే 150 రూపాయలకి ఇస్తున్నాడు. ఇతను ఏమిస్తున్నాడు? మాకు 220 రూపాయలు వస్తుంది. అంటే ఇతని వంక వచ్చేదంతా రేటు పెంచే వస్తుంది కానీ మా వంక అయితే మాత్రం తగ్గట్లేదు. అది ప్రజలకి. ఇద్దరు కూడా నేతలు కూడా బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు ఈరోజే. సూచనగా అటు చంద్రబాబు నాయుడు, అటువైపు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ఇద్దరు బస్సు యాత్రల వల్ల జనాల్లో ఏమనుకుంటున్నారు? అసలు నెక్స్ట్ 24 గంటల రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తున్నటువంటి అంచనాలు ఏమైనా ఉన్నాయా? కంపల్సరిగా సార్ టీడీపీ జయప్రదం చేస్తుందనేదే ఊహతోనే చేస్తాము. ఇంకా చేస్తామని ఊహ కూడా కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు. ఎందుకు అంటే ఆ మూర్ఖత రాక్షసుని నిలదీయాలి, పక్కకు తొక్కాలనే బీజేపీ ఈరోజు జనసేన 3 పార్టీలు కలిపి మేము ఈ పార్టీలోకి చేరి కష్టపడుతున్నాము. డెఫినెట్గా వైసీపీని తరిమి కొట్టే చూపిస్తాం సార్. ప్రస్తుతం తీసుకుంటే రాజధాని అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి లేదు. ఈ రాజధాని అనేటువంటి దాని మీద జీకేలో కూడా విద్యార్థులు బిట్స్ ఇచ్చినప్పుడు కూడా పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది కదా. అసలు రాజధాని నెక్స్ట్ ఏమైనా ఉంటుందా ఉండదు? ఇక్కడ ఎత్తేస్తారు. అసలు ఏంటమ్మా అసలు రాజధాని డ్రగ్స్ అన్ని ఇక్కడికి వచ్చి నేరాంధ్రప్రదేశ్గా మారుతుంది కదా వైజాగ్. అసలు ఏమంటారు సార్? వైజాగ్ అనేదే ఒక క్యాపిటల్ సార్. అదే నిజంగా డబ్బున్న క్యాపిటల్ ఇది. దీన్ని ఎవరు కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదు. అలాంటి క్యాపిటల్ని ఈరోజు గంజాయితో మూసేశాడు వీడు కూడా ఇక్కడికి వచ్చి ఏదో భూమి ఆక్రమించాలి, స్థలాలు ఆక్రమించుకోవాలని రాజధాని అని పేరు పెట్టి అక్కడ కొండంతా తవ్వి స్థలం ఆక్రమించుకొని 3, 4 ప్యాలెస్లు కట్టుకున్నాడు వాళ్ళ కూతురికి, వాడికి, ఆడ కూతురికి. అంతేగాని ప్రజల గురించి అయితే అతను ఏం కట్టలేదు సార్. ఇక్కడ రాజధాని అయితే తెచ్చినట్టయితే రాజధాని 3 రాజధానులని అంటాడా? ఎవరైనా నవ్వుతారు. అది చేతకాక అలాంటి మాటలు చెప్పుకుని 5 సంవత్సరాలు కాలక్షేపం చేశారు. ఇప్పుడు తెలుస్తుంది. కానీ అప్పుడు మోడీ గారు శంకుస్థాపన చేశారు అమరావతిలోనే. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రజలకు ఒక మాట ఇచ్చారు. కాబట్టి అమరావతిలోనే రాజధాని అవుతుంది. 2024లోనే రాజధానితోనే అక్కడే అసెంబ్లీ స్టార్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు సార్. ఒకటి. రెండోది ఏంటంటే గంజాయి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరు కూడా ఇంతవాళ్ళు పిల్లలు యువత ఎప్పుడు కూడా ఇలా రోడ్ల మీదకి రాలేదు. ఇప్పుడు మరీ ఘోరంగా వచ్చి ఏంటి సార్ మొన్న 25 టన్నుల, 1 టన్నుతోనా ఏంటి ఘోరం అంటే 25,000 కేజీలు వచ్చిందంటే నిజంగా వైజాగ్ ఇప్పుడు మాకు భయం వేస్తుంది. మా పిల్లల్ని రోడ్ల మీదకి ఎలా పంపించాలి, ఎలా చదివించాలి అని. అంటే దీన్ని బట్టి మేము అంతా కూడా జూన్ 4 వరకు సెలవులు ఇచ్చారు కాబట్టి 2 నెలలు మా పిల్లలు మేము ఇంట్లో పెట్టుకుంటే జూన్ 4 నుంచి మేమంతా మంచి స్వాతంత్రం వచ్చినట్టు, అప్పుడు నిజమైన స్వాతంత్రం ఆంధ్రాకి వచ్చినట్టు మేము ఫీల్ అవుతున్నాం సార్. ఈ 5 సంవత్సరాలు జగన్తోని రాక్షస ప్రభుత్వంలో ఉన్నాము. నిజమైన స్వాతంత్రం జూన్ 4 నుంచి మాకు వస్తుంది సార్. జై తెలుగుదేశం. సైకోపాలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా. మీకేమైనా పార్టీ నేతలు కానీ ఇంకెవరైనా చెప్తారా? పరిపాలన చూసి మీరు అనాలనే అంటారు. అసలు కామెంట్ ఇది, ఈ పొలిటికల్ కామెంట్ వెనక ఏమంటారమ్మా?
అసలు ఆడిని ఉట్టినే ఎందుకు అంటారు సారు? ఆడు అడిగాడు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే వాళ్ళ నాన్నగారు పెద్ద నాయకుడు కదా, అప్పుల్లో అనకూడదు. కానీ రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు పెట్టారు, అలాగా వీడు ఏమైనా ప్రజలకు ఏమైనా చేస్తాడేటో అని ప్రజలంతా రాజశేఖర్ మీద ఉండే అభిమానంతో ఇతను కోటేసి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ని ఏ విధంగా తీసుకున్నాడంటే ముద్దులు పెట్టి గుద్ది పక్కన పెట్టాడే కానీ ఏమాత్రం కూడా పరిపాలన గురించి అయితే అతను చేయలేదు. అతని కేసుల గురించి, అతని ఆస్తులు, అతని డ్రీమ్ అండి. వైజాగ్లో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకోవాలని ఒక డ్రీమ్ చిన్నప్పటి నుంచి. ఆ డ్రీమ్ని ఈరోజు సీఎంగా ప్రజల్ని నాశనం చేసి కొండంతా ఆక్రమించి ప్యాలెస్లు కట్టుకున్నాడే కానీ ప్రజలు ఉద్దేశిస్తాననే కాదు. అందుకే మా అందరం జగన్ పాలన దరిద్రం అంటున్నాం, అదే మోనార్క్ అంటున్నాము, సైకో అంటున్నాం, చాలా విధాలుగా పేలుతున్నాము. అంటే జగన్ పరిపాలన బట్టే పేలుతున్నాం సార్. యువత నుంచి ముసలి వారి వరకు కూడా ఇదే పరిపాలన, ఇదే నోటు. బయటకు వచ్చి ఇద్దాము అంటే ఎటువంటి కేసు వస్తుందో, లేకపోతే ఏ విధంగా నిబంధిస్తారో, లేకపోతే ఏ ఫంక్షన్ తీసేస్తారో, ఇదే ప్రజల్లో భయమే కానీ అతను పరిపాలన మంచిది అనేది మాత్రం ఎవరు కాదు. మే 13న ఉత్తరాంధ్రాలో ఎలక్షన్ ద్వారా, అతనికి ఆంధ్రాలో ఎలక్షన్ ద్వారా బుద్ధి చెప్తాం. జూన్ 4న మాత్రం కన్ఫామ్గా, ఇన్నిసార్లు చెప్పేది కూడా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా సీఎం అవుతారు. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రధాని గారు అవుతారు. ఇదే మా లాస్ట్ విన్నపం సార్.